హ్యాపీ రిపబ్లిక్ డే. సుస్వర ఆర్కెస్ట్రా ఈవెంట్స్ నడుపుతూ ఇలాంటి కార్యక్రమాలను నిస్వార్థంగా ప్రజలకు అందించేటటువంటి సత్సంకల్పంతో కళపై వారికి ఉన్నటువంటి అభిరుచికి నిదర్శనంగా ఈరోజు చక్కటి కార్యక్రమం ఇక్కడ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన దేశభక్తిని చాటి చెప్పి ఆ రోజు తెల్లవాళ్ళ గుండెల్లో పరుగులెత్తించినటువంటి వందే మాతరం గీతాన్ని ముందుగా ప్రారంభ గీతంగా ఆరంభిస్తాం. మీ అందరూ ఆశీస్సులు. మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం. నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ పార్కులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సుస్వర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుస్వర రాజు గారి నేతృత్వంలో ప్రారంభమైన సుస్వర ఆర్కెస్ట్రా ఎన్టీఆర్ పార్క్ వేదికగా 100వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో నగర ప్రజలు పాల్గొని సుస్వర ఆర్కెస్ట్రా గీతాలను ఆస్వాదించి ఆనందం వ్యక్తం చేశారు. సుస్వర రాజుగారు మాట్లాడుతూ సుస్వర ఆర్కెస్ట్రాకు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్క దాతకు అభిమానులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమం అనంతరం 100వ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుస్వర రాజు గారిని ఆయన శిష్యులు శాల్వాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం. మన సింహపురి ప్రజలకు, కళాకారులకు, సంగీత ప్రియులకు, కళా పోషకులకు అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సుస్వరాభిషేకం పేరుతోటి నెల్లూరులోని సంగీత ప్రియులకు మంచి మంచి పాటల్ని, భారతీయ సినీ సంగీత దిగ్గజాలు, గాయని గాయకులు, సంగీత దర్శకుల వారి జన్మదినాలు పురస్కరించుకొని చక్కని పాటలతోటి టౌన్ హాల్లో, అలాగే ఎన్టీఆర్ పార్కులో, అలాగే మరికొన్ని వేదికల మీద మేము చిల్డ్రన్స్ పార్క్లో ఇలా ఎక్కడ మాకు అవకాశం ఉంటే అక్కడ మేము మంచి పాటలతోటి మన సింహపురి ప్రజలకు చక్కని సంగీతాన్ని ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న, అలాగే వీక్షించి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుల మహాశయులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురువు గారు శ్రీ రాజశేఖర్ గారు అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోతుంటే ఈ తరుణంలో దగ్గరగా నేను నిన్న కూడా చెప్పాను అన్నకి, అన్న 99 సుస్వరాభిషేకం 99 అయింది, 100 ఎప్పుడన్నా అది కొంచెం గ్రాండ్గా చేద్దాం మెసేజ్ పెట్టాను. మెసేజ్ కూడా చూడలేదు, కావాలని చూడలేదు, ఏమో తెలియదు. 100వ కార్యక్రమం అనేది ఇంత సింపుల్గా ఈ జనాల ముందు చేస్తారు అంటే ఆయనకి కళ పట్ల ఎంత ప్రేమ ఉంది అంటే నాకు నెంబర్తో పని లేదు, సో ఐ నీడ్ టు డూ ఏ ప్రోగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్తో మాత్రం వెళ్తున్నారు అని అనిపించింది నా మనసుకి. బట్ కాకపోతే ఇవాళ రిపబ్లిక్ డే, మరి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరం. సో నేను చాలా చెప్పాలని వచ్చాను, ఆయన ముందుకు వస్తే ఏం చెప్పలేదు. సో ఎనీవే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ రాజన్న, అలాగే మీ టీం మెంబర్స్ అందరికీ కూడా, ఎవ్రీబడి ఫస్ట్ నుంచి మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రశాంతి, స్వరూప, మౌనిక, మిగతా అందరి క్రూ అందరు కూడా మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిరు సత్కారం ఒక శిష్యుడిగా మా గురువు గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొనే అవకాశం వస్తుంది నాకు. సో మరి ఇవాళ నేను కేవలం ఆయన అభినందించాలని కాదు, కానీ ఆయన చేసే కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు నేను కూడా చేయాలి నాకు సదుద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కళ ఆల్మోస్ట్ కనుమరుగైనటువంటి ఈ తరుణంలో ఆ కళను నిలబెట్టినటువంటి మా గురువు గారికి ఒక శిష్యుడిగా నేను ఇంతకన్నా చెప్పాలని ప్లేస్ రాదేమో, జనాభా అనేది కాదు, కానీ ఇది ఖచ్చితంగా అందరికి తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికి ఇది 100వ ప్రోగ్రాం జరుగుతుంది. చాలా చక్కగా ప్రేక్షకులందరూ కూడా ఆనందంగా అనుభూతి చెందుతూ ఎంతో
ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నారు. అలాగనే ఇప్పుడు నిన్న ప్రోగ్రాము అందరినీ అలరించేటట్టుగా జరిగింది. అలాగనే ఈరోజు దేశభక్తి గీతాలు, అట్లా ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా ఈ దేశభక్తి గురించి బాగా వాళ్ళకి తెలియపరచాలని, పిల్లలు కూడా ఆడుతూ సరదాగా పాటలు వింటూ మన దేశభక్తి గురించి వాళ్ళు బాగా అర్థం చేసుకునేటట్టుగా జరుగుతుంది కార్యక్రమం. సో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ కమిటీ సభ్యులకు కానీ, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చాలా ఎక్కువగా చేసి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క మంత్లో కూడా ఒక ముఖ్యమైన విషయాలను తీసుకొని, బర్త్డేస్ని తీసుకొని ఇలా కార్యక్రమం చేయడం. కొంతమందికి ఈ సంగీతం గురించి కూడా లైట్ మ్యూజిక్ కానీ ఇలాంటి మ్యూజిక్లో కూడా ప్రవేశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ప్రేరేపణ కల్పించాలని సుసరాభిషేకం అనే కార్యక్రమం చేస్తున్నట్లు మేము ఆనందంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పుణ్యభూమినాదేశం నమో నమామి, ధన్యభూమినాదేశం సదా స్మరామి, ధర్మవర్ణనాదేశం నమో నమామి, అన్నపూర్ణనాదేశం సదా స్మరామి, మహామహులు అన్న తల్లి నాదేశం, మహోదరిత చరిత అన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. संदेशे आते हमें तड़पाते, जुटिए आती है पूछे जाती है कि घर कब आओगे, घर कब आओगे. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ. Happy Republic Day. My name is Abhilash Gautam and I am studying in 2nd class in MPPS Stowdi Colony, Koval. Today I am here to talk about our Republic Day celebrations. The Republic Day is celebrated on the 26th of January every year. On this day, in 1950, our country adopted its own constitution and became a republic. After India became free from British rule, our country needed its own constitution. Dr. B.R. Ambedkar was appointed as the chairman of drafting committee. Dr. Ambedkar worked very hard with his team 2 years, 11 months and 18 days to draft the Indian Constitution. Our Constitution gives us right like freedom of speech, equality and education. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.